శ్రీరామనవమి ఒక పండుగ కాదు, 3 పండుగల సమాహారంగా చెప్పొచ్చు. శ్రీరాముడి జన్మదినమే అన్నిటికంటే పెద్ద పండుగ. రాములోరి కళ్యాణం అపురూప వేడుక. ఇక శ్రీరాముడి పట్టాభిషేకం మరో వీణుల విందు. అంతే కదా. ఇక ఇలాంటి విశిష్టమైన శ్రీరామనవమికి సంబంధించిన ఎన్నో విషయాలు మనకు వివరించేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పండితులు అవసుల భానుప్రకాష్ గారు, అవధాని మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మహా పవిత్రమైన రోజు, మంచి రోజు, శ్రీరామనవమి పర్వదినం రోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో రామనామం జపిస్తే చాలు, జై శ్రీరామ్ అంటే చాలు అని చాలామంది అంటూ ఉంటారు. సో రామనామ విశిష్టత గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పవిత్రమైనటువంటి శ్రీరామనవమి భారతదేశంలో హిందూ బంధువులందరూ కూడా అత్యంత వైభవోపేతంగా జరుపుకునేటటువంటి పర్వదినం. ఊరు వాడ కాషాయమయమైపోయి రాముణ్ణి మన హృదయ రామాలలో ప్రతిష్ఠ చేసుకునేటటువంటి పర్వదినం శ్రీరామనవమి పర్వదినం. అటువంటి ప్రత్యేకమైనటువంటి దినోత్సవం రోజున అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఓలలాడుతున్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు రాముడు అంటేనే ఒక అందమైనటువంటి పేరు. రామ శబ్దానికి అందమైన అని అర్థం. రామ అనేటటువంటి 2 అక్షరాలు చూసుకుంటే, రా అనే అక్షరం నోరు తెరిస్తేనే లోపల ఉన్నటువంటి కలుషాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అందుకనే రామనామం తారకనామమైంది, రామనామం తారక మంత్రమైంది. రాముడంటే ముక్తి ప్రదాత, రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నది మన ఆర్య సంస్కృతి. అసలు రామనామం, రామ అనేటటువంటి ఒక శబ్దం విష్ణు సహస్రనామానికి సమానమైనటువంటి శబ్దం. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ రామ అనేటటువంటి ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే చాలు, అది అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పేరు. సహస్రనామాలకి సమానమైనటువంటి నామం శ్రీరామనామం. అందుకనే రామనామం జపిస్తే చాలు, రామనామం పలికితే చాలు, రామ అనేటటువంటి పేరు పిల్లలకు పెట్టుకొని ప్రతినిత్యం అంటూ ఉంటే చాలు, మన హృదయారామాలన్నీ కూడా పవిత్రమైపోతాయి, ఒక ఆధ్యాత్మిక భావనతో నిండుకుంటాయి అని చెప్పడమే రామతత్వం, అని చెప్పడమే రామనామానికి ఉన్నటువంటి విశేషం కూడా. ఓకే, రామతత్వం విశేషం అంటే రామనామము జపిస్తే చాలు, విష్ణు సహస్రనామము అంటే విష్ణు సహస్రనామ అంటే 1000 నామాలు. సో 1000 నామాలకి సమానమైన నామాలు రామనామము. అంతే కదా మీరు చెప్పారు. అంటే అంత పవిత్రమైనది రామనామము అని చెప్తున్నారు. చెప్పండి. అలాగే రామతత్వం, రామనామం గురించి చెప్పారు. రామతత్వం అంటే ఏంటండి? రామతత్వం యొక్క విశేషాలు ఏంటి? అసలు రామతత్వం అర్థం చేసుకోవాలంటే మన హృదయాల్లో రాముడు ప్రతిష్ఠ జరగాలి, మన హృదయాల్లో రాముణ్ణి ఆవాహన చేసుకోవాలి, రాముడిలో ఉన్నటువంటి సుగుణాలన్నిటినీ కూడా మనం నిక్షిప్తం చేసుకోవాలి. అప్పుడు రామతత్వం అలవడుతుంది ప్రజలందరికీ కూడా. ఏమిటి? ఇప్పుడు త్రేతాయుగంలో అవతరించినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. మరి ఆయన ఇప్పటిదాకా, ఈ కాలం దాకా, నేటి తరం దాకా, భవిష్యత్తు ఆచంద్ర తారార్కం ప్రజల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఎందుకు? అంత తత్వ విశేషాలు ఏమున్నాయి అని గనక ఆలోచిస్తే, రాముడు ఒక పవిత్రమైనటువంటి ధర్మమూర్తియే కాదు, ఉత్తముడైనటువంటి రాజు, ఉత్తముడైనటువంటి కొడుకు, ధర్మ పవిత్రతను పాటించినటువంటి అత్యుత్తమమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి సుగుణాభిరాముడు, ఉత్తమమైనటువంటి భర్త, ఉత్తమమైనటువంటి అన్న. ప్రతి దాంట్లో కూడా ఏది శ్రేష్ఠ పాత్ర కావాలన్నా అది రామతత్వమే మనకు కనిపిస్తుంది. అన్ని పాత్రల ధర్మాలు మనకు రామాయణంలో కనిపిస్తాయి. అందుకని ఆ రామతత్వాన్ని వాళ్ళ మనం అలవాటు చేసుకోవాలి. రాముడు ధర్మవర్తనుడు, రాముడు ధర్మవర్తనుడు
రాముడకుంఠిత ధైర్యశాలి, శ్రీరాముడు నీతి కోవిదుడు, రాముడు సత్య పరాక్రముడు, మా రాముని వంటి వాడు కనరాడు మరొక్కడు ముజ్జగాల. మా రాముని వంటి వాడు కనరాడు మరొక్కడు ముజ్జగాల. ఆ రాముని రాజు చేసి జనరంజక పాలన మిమ్ము మీవలెన్. నీతికి నిలయం రాముడు, అవును, ధర్మానికి నిలయం రాముడు, సత్య పరాక్రమాలకు నిలయం రాముడు. ఇట్లా ఏ అంశం తీసుకున్నా సరే ఆ రామతత్వం అనేటటువంటిది ఒక సకల సుగుణాభిరామంగా వెలుగొందింది. భక్తుల యొక్క హృదయాల ఆరామాలను పరిపుష్టం చేస్తూనే వస్తూ ఉన్నది. ఇది రామతత్వానికి. అందుకనే రామాయణం అంటేనే సకల ధర్మాల నిలయం అని. ఒక పరిపూర్ణత్వం ఉంటుంది రాములోరి స్టోరీ గనక మనం తీసుకుంటే. ఒక అత్త కొడుకు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి అనేది మనకి రాములోని చూస్తే, రాములోరి గురించి మాట్లాడితే రామాయణంలో మనకి ఇవన్నీ తెలుస్తాయంటే. అవునండి, తప్పకుండా. ఎందుకంటే ఆదర్శమైనటువంటి భర్త, ఆదర్శమైనటువంటి కొడుకు, ఆదర్శవంతుడైన పాలకుడు, ఆదర్శవంతుడైన అగ్రజుడు, ఆదర్శవంతుడైనటువంటి పితృవాక్య పరిపాలకుడుగా మనకు రాముడు కనిపిస్తాడు. ఇది ఇవాల్టిది కాదు, జానపదులు సైతం రాముణ్ణి ఆరాధ్య దైవంగా కొలిచాయి. రామాయణాన్ని అద్భుతంగా పాటల్లో కట్టి పాడుకున్నారు, చిన్న చిన్న కవితలుగా పాడుకున్నారు. మీకు ఒకటి వినిపిస్తాను మర్చిపో. కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా. కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా. కొమ్మలు విరిచేదెందుకురా, వారధి గట్టేటందుకురా. వారధి గట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా. లంకకు చేరేదెందుకురా, రావణు చంపేటందుకురా. రావణు చంపేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా. సీతను తెచ్చేదెందుకురా, రామునకిచ్చేటందుకురా. రామునికిచ్చుట ఎందుకురా, మనలను ఏలేటందుకురా. అంటే జానపదులు సైతం అలవోకగా కవితలు గట్టి కైగట్టి పాడుకున్నారు ఇట్లా రాములోరి కథను. వాళ్ళ భాషలో, వాళ్ళ శైలిలో, వాళ్ళకున్నటువంటి అద్భుతమైనటువంటి పదజాలంతో. ఎంత అద్భుతంగా ఉంది అసలు, ఎంత అంటే ఈజీగా ప్రతి ఒక్కరు, పామరులు సైతం, పండితులు పామరులు అందరూ కూడా ఈజీగా పాడుకునేది. అదే జానపదుల యొక్క భాష యొక్క ప్రత్యేకత. జానపదం నుంచి జ్ఞానపదం దాకా ఇవాళ మనం తాకే తెరల మీద, సెల్ ఫోన్లో స్వైప్ చేస్తున్నాం, ట్యాబ్ల మీద స్వైప్ చేస్తున్నాం. ఇక్కడి దాకా రామాయణం ఒక స్రోతస్వినిగా ప్రవహిస్తూనే వచ్చింది. జానపదుల నాల్కల మీది నుంచి జ్ఞానపదుల చరవాణుల దాకా రామతత్వం ప్రవహిస్తుంది, రామాయణం ప్రవహిస్తూనే ఉన్నది. అందుకనే ఆ రామాయణం సకలమైనటువంటి ధర్మాలకు నిలయం అని అన్నాడు. వాల్మీకి సప్తర్షుల యొక్క దయతో ఎదురుపడ్డప్పుడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేస్తున్నటువంటి ఈ దొంగతనం అనేది నేరం, ఈ పాపంలో నీ భార్య పిల్లలు పాలు పంచుకుంటారా, వెళ్ళి అడిగిరాపు అని చెప్తాడు. ఇంటికి వెళ్ళి భార్యని పిలిచి అడుగుతాడు, ఏమైనా నేను చేస్తున్నది తప్పట, అది పాపమట, ఆ పాపంలో మీకేమైనా పాలు కావాలా అని అడిగితే, కట్టుకున్నందుకు నన్ను పోషించాల్సినటువంటి బాధ్యత నీది. పిల్లల్ని పిలిచి అడుగుతాడు, ఒరే నేను చేసింది ఇన్ని రోజులు తప్పు అట, మిమ్మల్ని పోషించడానికి చాలా నేను దొంగతనాలు చేశాను, ఏమంటారు అందులో వాటా మీకేమైనా కావాలా అని అడుగుతాడు. కన్నందుకు మమ్మల్ని పోషించాల్సినటువంటి భారం నీదే, నీ పాపం మాకెందుకు అంట. తిరిగి వచ్చి అదే వాల్మీకి, మా వాళ్ళకి ఎవరికి కూడా నా పాపం వద్దంటున్నారు, ఈ పాప ప్రక్షాళనకు నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు రామనామ జపం చెయ్యమని చెప్తారు. మనం వాల్మీకి గురించి మాట్లాడుకుంటున్నాం గురుగారు, ఒక్కసారి దాని గురించి ఫినిష్ చేసుకుందామా. బోయవాడుగా ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు అనేటటువంటి సందర్భానికి మనకు అనేక ఐతిహ్యాలు ఉదాహరణలుగా ఉన్నాయి. సప్తర్షులు ఎదురుపడ్డటువంటి వాల్మీకి ఈ పాప ప్రక్షాళన కొరకు, తాను చేస్తున్నటువంటి దోష పరిహారార్థం, ఆ తప్పులన్నీ తొలగిపోవడానికి ఒక మంత్రం ఉన్నది. ఆ 2 అక్షరాల నామాన్ని ఉచ్చరించమని సప్తర్షులు తెలియజేసినప్పుడు రామ 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 అనమంటే ఆయనకు రామ అని కూడా పలకలేక మరా 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 అంటాడు. అట్లా మరా 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 అన్నప్పుడు అది రామరామగా మారిపోతుంది. ఆ రామనామమే వాల్మీకిగా మార్చింది ఒక బోయవాడిని. అప్రయత్నంగా చెట్టు మీద తమసా నదీ తీరం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, అవి ఆనందంగా ఉన్నాయి. మరొక బోయవాడు ఒక పక్షిని నేల కూల్చాడు బాణం వేసి. అది చూసి ఆ 2వ పక్షి కూడా దాని చుట్టే తిరిగి అక్కడే పడి చనిపోతుంది.
ఆ 2 పక్షులు చనిపోవడం చూసినటువంటి వాల్మీకి హృదయం కరుణరసభరితమైపోయింది. లోపల నుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓయి బోయవాడా, ఎంత పని చేశావురా, ఆనందంగా ఉన్నటువంటి జంటను విడదీశావు కదా, ఇది మంచిదా అనేటటువంటి ఆ శ్లోకం వెలువడంతో వాల్మీకి ఆశ్చర్యపోయాడు. నా నోటి నుండి ఈ శ్లోకం వెలువడడం ఏమిటి, రామాని పలకడమే రాలేదు, రాని వాడి నోటి నుండి ఇంత గొప్ప శ్లోకం వచ్చింది. అది అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నటువంటి శ్లోకం. దానితో రాముడి కథ రాయడానికి నారదుడు చెప్పినటువంటి కథను వాల్మీకి రచనగా మలుస్తాడు. అట్లా బోయవాడు వాల్మీకిగా మారుతాడు, రామాయణ రచనకు శ్రీకారం చుడతాడు. ఆ రామాయణ రచన ఇవాళ మనందరి ఇంటింట పారాయణ గ్రంథమై భాసిల్లుతూ ఉన్నది. అలాగే రామాయణం విషయానికి వస్తే వ్యక్తిత్వ వికాస గ్రంథం అని కూడా అంటారు. ఎలా? అవును, అసలు రామాయణం అంటేనే ఒక గొప్పనైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని నూరిపోసేటటువంటి గ్రంథం. ఎందుకు ఈ మాట అనాలి అంటే, వ్యక్తిత్వ వికాసం ఏం చెబుతుంది? మనిషిని మనిషిగా నిలబడమని చెబుతుంది, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెబుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏది ధర్మం అనేటటువంటి ప్రశ్న వేసినప్పుడు ఎవరి విధి వారు నిర్వర్తించడం ధర్మం. యాంకర్గా మీరు వారు ఇక్కడ కూర్చున్నారు సునీత గారు, రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేటువంటి ప్రశ్న అడుగుతున్నారు, అది మీ ధర్మం. సరైనటువంటి జవాబులు చెప్పడం నా ధర్మం. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఆనందిస్తూనో సందేహ నివృత్తి చేసుకుంటూనో వర్ధిల్లడం వారి ధర్మం. ఒక టీచర్గా చదువు చెప్పడం టీచర్ ధర్మం. పిల్లలు క్రమశిక్షణతో ఉండి చదువు నేర్చుకోవడం పిల్లల ధర్మం. ఇట్లా ఎవరి ధర్మాలు వారికి ఉద్దేశించబడ్డాయి. ధర్మం అంటే మనం చెయ్యవలసినటువంటి పని ఏదైతే ఉందో, కర్తవ్యం ఏదైతే ఉందో, నిష్ఠతో కూడినటువంటి ఆ కర్తవ్య నిష్ఠయే మన యొక్క ధర్మం. అట్లా అన్ని ధర్మాలకు రామాయణం ప్రతీక కాబట్టి రామాయణం వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మారింది. అలాగే చెప్పండి, బాల్యంలో ఉన్నప్పుడు రామ లక్ష్మణులను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు దశరథ మహారాజు. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు వచ్చింది. విశ్వామిత్రుడైనటువంటి మహర్షి వస్తాడు దశరథుడి కొలువులోకి. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞాన్ని 2 రాక్షసులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, వాళ్ళను సంహరించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే నీ రామచంద్రుడు, లక్ష్మణుడు నా వెంట పంపు అంటాడు. దశరథి హృదయం తల్లడిల్లిపోతుంది. పసివాళ్ళు కదా, అసలే చిన్నవాళ్ళు. ఆ పైన నూనుగు మీసాల వయసులో వస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లలు, 12 నుంచి 14 సంవత్సరాలు అంటే పసి ముక్కుపచ్చలారనటువంటి పిల్లలు. అట్లాంటి సందర్భంలో తన పిల్లలను పంపే బదులు నేనే వస్తాను సాక్షాత్తు యాగరక్షణకు విశ్వామిత్ర మహర్షి అని నమస్కారం చెప్తాడు. అది తండ్రి ధర్మం. పిల్లల్ని రక్షించడం అక్కడ తండ్రి ధర్మం. కానీ గురువుగా వచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడు, గురువు ధర్మాన్ని నిర్వర్తించాలి కదా. ఈ రామ లక్ష్మణులు అత్యద్భుతమైనటువంటి వీరులు, పరాక్రమవంతులు కావాలి అంటే గురువు తన యొక్క విద్యలన్నీ నూరిపోయాలి కదా. కాబట్టి అక్కడ గురుధర్మం కూడా కీలక పాత్ర వహిస్తుంది. దశరథ మహారాజా, ఆడి తప్పనటువంటి వంశంలో మీరు పుట్టినవారు, మాట ఇస్తే మాట మీద నిలబడేటటువంటి వంశంలో పుట్టినవారు. ఏది అడిగినా ఇస్తానన్నావు, ఏది కావాలన్నా ఇస్తానన్నావు, పిల్లల్ని పంపమంటే వెనకాడుతావా అని అనగానే వశిష్ఠుడి యొక్క ప్రేరణతో విశ్వామిత్రుడు దశరథుడు ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని తన పిల్లల్ని వెంట పంపిస్తాడు. అట్లా విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులు సమస్త సకల విద్యలు నేర్చుకుంటారు. మొదట వారికి బల, అతి బల అనేటటువంటి విద్యలు నేర్పిస్తాడు. అది గురుధర్మం. అంటే తండ్రిగా ఏం చేయాలి, కొడుకులు ఎట్లా, కొడుకు వెళ్ళాలని అనలేదు. మళ్ళీ నాన్న నువ్వు విశ్వామిత్రుడు వచ్చాడు, ఆయన వెంట వెళ్ళు యాగరక్షణ, నేను వెళ్ళను అని అనలేదు. కొడుకు ధర్మం కూడా అక్కడ కనిపించింది. అందుకని తండ్రి ధర్మం, కొడుకు ధర్మం, గురువు ధర్మం. ఇంకొంచెం పెరిగి పెద్దయ్యాక సీతాదేవి రామచంద్రుణ్ణి తండ్రి ఆనతి దాల్చి వనవాసానికి వెళ్ళమన్నప్పుడు ఆవిడ ఒక్క మాట మారు మాట్లాడకుండా పతి వెంట నడవడమే సతి ధర్మం, నేను నీ వెనకే వస్తాను అని అడుగులు వేసింది. అది సతీ ధర్మం. అంటే ఇట్లా అనేక, ఏ పాత్ర తీసుకున్నా సరే, మీరు ఇంకా మనం ముందు ముందు మాట్లాడతాం, మీరు హనుమంతుని పాత్ర తీసుకుంటే గొప్ప సేవక ధర్మం కనిపిస్తుంది. ఇక్కడ మందర కూడా గొప్ప పాత్రే. ఒకవేళ మందరే గనక లేకపోయినట్లయితే రామాయణం మలుపు తిరిగేదే కాదు. తెల్లవారితే రామ పట్టాభిషేకం, యువరాజుగా పట్టాభిషేకం జరగాల్సినటువంటి ఘట్టాన్ని మొత్తం మలుపు తిప్పిన పాత్ర మందర.
ఎందుకు మంధర? అవును. కైక వెంట తన పుట్టింటి నుంచి అరణపు దాసిగా వచ్చింది కాబట్టి తాను దాసిగా ఉండి తన యజమానిని కూడా రాజమాతగా చూడాలనుకున్నది. అది ఆమె ధర్మం. అది ఆమె ధర్మం. ఒకవేళ రాముడు గనక రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వు కావే అని నూరిపోస్తుంది. కాబట్టి సేవకిగా అరణపు దాసిగా వచ్చినటువంటి మందర కూడా తన ధర్మాన్ని అక్కడ పర్ఫెక్ట్ గా నిర్వర్తించింది. ఇట్లా ప్రతి పాత్ర, ఏ పాత్రకు ఆ పాత్ర ధర్మపరాయణమైనటువంటి పాత్రలు, అందుకనే వ్యక్తిత్వాన్ని నూరిపోసేటటువంటి పాత్రలుగా నిలబడ్డాయి. కాబట్టి రామాయణం గొప్ప శక్తినిచ్చింది. ఇవాళ మనం అందరం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రింద చాలా అంశాలు మాట్లాడుకుంటున్నాం. వ్యక్తిత్వ వికాసం కావచ్చు, లేకపోతే ఏడవకూడదని కావచ్చు, దైన్య స్థితి రాకూడదని కావచ్చు, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కావచ్చు, ఉల్లాసంగా ఉండాలని కావచ్చు, మనదైనటువంటి ధైర్యంతో ఉండాలని కావచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి సందర్భాలుగా మనకు కనిపిస్తాయి. అయోధ్యాకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం మనకు కనిపిస్తుంది. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వ వికాసమైన శ్లోకం. నీ మనస్సులోకి దైన్యం గనక కొంచెం వచ్చి చేరిందా, దుఃఖం గనక వచ్చి చేరిందా, ధైర్యం మొత్తం నాశనం అవుతుంది. నీ మనస్సులోకి ఏమాత్రం దీనత్వం వచ్చి చేరినా శృతమంతా, నేర్చుకున్నటువంటి వేద విద్య, వైదిక జ్ఞానం, పాండిత్యం అంతా కూడా నశించిపోతుంది. శోకో నాశయతే సర్వం, మొత్తం కూడా దుఃఖం హరించి వేస్తుంది. కాబట్టి దుఃఖానికి సమానమైనటువంటి శత్రువు లేదు, ఎప్పుడు దుఃఖించకూడదు అని చెప్పింది. ఇవాళ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట. మనసులో ఏమాత్రం దీనత్వం వచ్చినా, మనసులో ఏమాత్రం ఒక దైన్య భావన వచ్చినా, అందుకే ఎప్పుడు బీ స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటారు. నిజంగా రామాయణం గురించి, రామధర్మం గురించి ఎంత బాగా చెప్తున్నారు. ప్రేక్షకులు వినేవాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు, చాలా విషయాలు చెప్తున్నందుకు, తెలుసుకుంటున్నందుకు. అలాగే వ్యక్తిత్వ వికాస గ్రంథంలా కూడా పనిచేస్తుందన్నారు. అలాగే రామాయణం ధర్మమే చెబుతుందా, లేకపోతే దేశభక్తిని కూడా నూరిపోస్తుందా అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అమ్మా సునీత గారు, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే సకల ధర్మాలకు నిలయం రామాయణం అన్నప్పుడు వ్యక్తి నిర్వర్తించవలసినటువంటి ధర్మాలలో కూడా దేశభక్తి కలిగి ఉండడం అనేది గొప్ప లక్షణం. ఆ లక్షణం రామాయణం నూరిపోసింది. ఆ రామాయణ శ్లోకపాదం కంటే ముందు నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. అసలు ఏది దేశభక్తి, ఏమిటి అన్నప్పుడు, జన్మనిచ్చినటువంటి నేలను, ఈ సంస్కృతిని, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్ని నువ్వు విడువకుండా ప్రేమించడం, వారిని ఆరాధించడం, అందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండడం అనేటువంటిది గొప్ప దేశభక్తి భావన. ఈ సందర్భంగా ఒక మహానుభావుడు ఓగేటి అచ్యుతరామ శాస్త్రి గారు అని ఉండేవారు. ఆయన ఒక కవిత రాశారు. ఆర్యావర్తం భారతదేశం భారతవర్షం కాదంటావా, హిందుస్థానం లేదంటావా ఇండియా, ఏ పేరైనా నాకొకటే, ఏ ఊరైనా నాదొకటే, ఇచట పుట్టిన పరకలు రప్పలు, రప్పలు నత్తలు, నత్తలు గుల్లలు సైతం నాకు సమస్తం, నాకు పవిత్రం. ఈ దేశం యొక్క గొప్పతనం చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, ఈ దేశం యొక్క గొప్పతనంలో ఇతర దేశముల భూభాగమ్ముల ఆక్రమించుటది ఎరుగని దేశం, ఇతర దేశముల భూభాగమ్ముల ఆక్రమించుటది ఎరుగని దేశం, విశ్వమానవుల హృదయ భూములను గెలుచుటయన్నది తెలిసిన దేశం, ఇది నా దేశం, ఇది నా దేశం. ఇంత అద్భుతంగా నా దేశం ఇతర దేశాలను ఆక్రమించలేదు, ఎప్పటికీ కూడా గెలిచింది. ఏం గెలుచుకున్నది? ఇతర దేశాల యొక్క, విశ్వ మానవుల యొక్క హృదయం అనేటటువంటి భూములను గెలుచుకున్నది నా దేశం. అటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి. ఆ తత్వం, ఆ సత్యం, ఆ మాట రామాయణ శ్లోకపాదం ఏనాడో చెప్పింది. మనమందరం చాలా సందర్భాల్లో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే వాక్యం చాలా మందికి జగత్ ప్రసిద్ధం, తెలిసిన మాట, ఉపయోగిస్తూ ఉంటారు. అది రామాయణంలోదే. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అది చాలా, అంటే రామాయణం చదివినటువంటి చాలా మందికి తెలిసే ఉండవచ్చు కాక. దాంట్లో రావణ వధ జరిగిన తర్వాత లక్ష్మణుడు అంటాడు, అన్న లంక ఎంత బాగా ఉంది కదా, స్వర్ణంతో శోభిల్లుతున్నది కదా, ఇది మనమే ఉంచేసుకుందామా లేకపోతే ఇక్కడే పరిపాలన చేసుకుందామా అనే ప్రశ్న వేసినప్పుడు రాముడు చెప్తాడు, అపి స్వర్ణమయీ లంక నా మే రోచతే లక్ష్మణ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఓ లక్ష్మణ, ఈ లంక స్వర్ణమయమై శోభిల్లుతున్నదైనా అవునుగాక, కానీ ఇది ప్రకాశించడం లేదు.
ఎందుకంటే అప్పటి వరకు సీటు మీద కూర్చున్నటువంటి ఆ రావణుడు ధర్మాన్ని తప్పినటువంటి వాడు. అందుకే కాబట్టి అది ఎంత స్వర్ణ భూయిష్టమైనా అది ఇప్పుడు ప్రకాశించడం లేదు. ఏది నిజంగా ప్రకాశించేది? జననీ జన్మ భూమిశ్చ స్వర్గాత్ అపి గరీయసి. జన్మనిచ్చినటువంటి తల్లి, నీకు జన్మనిచ్చినటువంటి నేల, ఈ రెండూ కూడా స్వర్గం కంటే గొప్పవి. కాబట్టి దేశభక్తిని నూరిపోసినటువంటిది రామాయణం. గురువును గౌరవించడం రామాయణం చెప్పింది, గురువును గౌరవించడం మన సంస్కృతి చెప్పింది. ఆడిన మాట తప్పకుండా ఉండమని మన సంస్కృతి చెప్పింది, అదే మాట రామాయణం చెప్పింది. అయోధ్యాకాండలో సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమే వాక్షయా వేదా సత్యేనైవాప్యతే పరం. సత్యానికి గొప్పనైనటువంటిది ఏది లేదు అనేటటువంటి మాట చెప్పింది. కాబట్టి దేశభక్తి, సంస్కృతి రెండూ ఒకదానికొకటి సమ్మిళితమైనటువంటి అంశాలు. కాబట్టి వీటన్నింటినీ రామాయణం ఏనాడో నొక్కి వక్కానించింది. రామాయణాన్ని ఇంటింటా పారాయణ గ్రంథంగా మలిచినప్పుడు, రామాయణంలో ఉన్నటువంటి విశేషమైన అంశాలను లోతులోకి వెళ్ళి చదివినప్పుడు అవన్నీ కూడా మనకు బోధపడతాయి. అట్లా రామాయణం ఒక ధార్మిక గ్రంథం, రామాయణం ఒక తాత్విక గ్రంథం, రామాయణం ఒక సత్య పరాక్రమాలను నూరిపోసేటటువంటి గ్రంథం. రాజు ఎట్లా ఉండాలి, శత్రువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండయాత్ర చేయవలసిందే అని నొక్కి చెప్పింది కూడా రామాయణం. కాబట్టి రామాయణం అనేటటువంటిది సకల ధర్మాల గ్రంథంగా బాసిల్లింది. దేశభక్తిని అత్యద్భుతంగా నూరిపోసినటువంటిది రామాయణం. అసలు రామాయణం గురించి చెప్పుకుంటే పోతే రామాయణంలో లేని అంశం అంటూ లేదు, తెలియని మనం అంటే మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు ఏమేం చేయాలనుకుంటున్నారో, స్ట్రెస్గా ఉండకుండా ప్రశాంతంగా ఎలా జీవించవచ్చో ఎలా చెప్పారో అందులో అది ఎప్పటి నుంచో ఉంది. ఆ వ్యక్తిత్వ వికాసం గురించి, అలాగే ఒక వాల్యూస్, మోరల్స్ ఎలా ఉన్నాయో అందులో ఉంది. అలాగే రామాయణం కనుక తీసుకుంటే నవతరానికి అందించే సందేశం ఏంటంటే, ప్రజెంట్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏ విషయం చెప్పినా చాలా లైట్. సో ఇప్పుడు రామాయణం గురించి కనుక తీసుకుంటే ఎలాంటి సందేశం ఉంటుందంటారు, వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలి? రైట్, చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఆధునిక కాలానికి అన్వయించుకోవాలి. ఇవాళ రామతత్వం కానీ, రామ ప్రవచనం కానీ, రాముడికి సంబంధించిన అంశాలు కానీ, రామాయణానికి సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా నవతరం దాకా చేరాలనేటటువంటి సంకల్పంతో ఆ ప్రశ్న మీరు అడిగారు. మీరు రామాయణం చూస్తే ఇవాళ తండ్రిని గౌరవించడం ఎలాగో కొత్త తరం నేర్చుకోవాలి, తల్లిని గౌరవించడం ఎలాగో నేర్చుకోవాలి, గురువును గౌరవించడం ఎలాగో నేర్చుకోవాలి. ఇవాళ మనం చాలా ఘటనలు చూస్తూ ఉన్నాం. టీచర్ల మీద దాడులు చేస్తున్నటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం ఇది. అంటే ఒక గురువు వెంట వెళ్ళినటువంటి శిష్యులు ఒక అద్భుతమైనటువంటి సత్య పరాక్రమవంతులుగా ఎలా తీర్చిదిద్దుతాడు గురువు అనేది రామాయణం నేర్పించింది. ఇవాళ టీచర్లను ఎట్లా గౌరవించాలో నేటి తరం నేర్చుకోవాలి. గురువు విద్యాభ్యాసం చేయించేటప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకొని పిల్లల్ని బియ్యంలోనో పలకపైనో ఓం నమః శివాయ అని రాయిస్తాడు. అట్లా రాయిస్తాడు కాబట్టి వాటిని ఓనమాలు అని మనం అన్నాం. ఓం నమః అనే అక్షరాలు రాయిస్తాడు, శివాయ అని రాయిస్తాడు. ఆ అక్షరాభ్యాసం చేయించిన తర్వాత ఆ ఈ అనే 4 అక్షరాలు నేర్పిస్తారు. మన సంస్కృతి విద్యా విధానం ఇవాళ 4 అక్షరాల్లో 4 పురుషార్థాలను చెప్పింది. ఆ ఈ ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు. చూడండి, ఆ అమ్మ చతుర్విధ పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. అమ్మ ధర్మానికి ప్రతిరూపం, అందుకని ఆ అంటే అమ్మ. ఆ ఆవు ఏదైతే ఉందో ఒకప్పుడు పాడి పశు సంపద ఉన్నవాడే సంపన్నుడు. కాబట్టి అర్థము అంటే విత్తము, అర్థము అంటే డబ్బులు. కాబట్టి పశు సంపద సాధించుకో, పెంచుకో, నీ సంపదను పెంచుకో అని ఆ ఆవు అని చెప్పారు. 3వ అక్షరం ఈ ఇల్లు. ఇల్లు కోరికల ప్రతీక. సంసారం అంటేనే సాగరంతో సమానం, కాంక్షల ప్రతిబింబం ఇల్లు. కాబట్టి ఈ 3ంటిని దాటితే నీకు 4వది కనిపిస్తుంది, అది ఈశ్వరుడు, మోక్షాన్ని కలిగించేటటువంటి వాడు. అంటే 4 అక్షరాలలో చతుర్విధ పురుషార్థాలు చెప్పినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే అది భారతదేశం మాత్రమే. ఈ 4 అక్షరాలలో మొత్తం జీవితమే ఉంది, జీవిత సారాంశం మనకి. కాబట్టి గురువును గౌరవించడం అనేది మనకు అక్కడ రామాయణం నేర్పిస్తుంది. పిరికితనాన్ని దూరం చేసుకోమని రామాయణం నేర్పిస్తుంది. ధైర్యవంతుడిగా నిలబడమని రామాయణం నేర్పిస్తుంది.
ఇవాళ మన ఇంట్లో మన పిల్లలకు మనం పనులు చెప్పడం మానేస్తున్నాం. చిన్న చిన్న పనులు మనం చెప్పట్లేదు, తల్లిదండ్రులు అట్లాగే తయారైపోతున్నారు. కాబట్టి పని చేయడం అనేటటువంటి లక్షణం మనకు హనుమంతుడి పాత్ర ద్వారా నేర్చుకోవాలి. అదే అసలు చూసి రమ్మంటే కాల్చి వచ్చినవాడు హనుమంతుడు. కాబట్టి చెప్పినటువంటి పని చేయాలి, ఆ పనిని ఔచితీవంతంగా చేయాలి, ఆ పనిని నలుగురు మెచ్చేటట్టుగా చేయాలి, ఆ పనిని నైపుణ్యవంతంగా చేయాలి. ఇందులో హనుమంతుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అదే మాట్లాడుతున్నాను. హనుమంతుడి గురించి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం కార్యసాధన, మాట తీరు కూడా నేర్చుకోవాలి. హనుమంతుడు మొదట రామలక్ష్మణుడు దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి, వాళ్ళ రూపాల గురించి, వాళ్ళ శరీరాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, మీరెవరో తెలుసుకోవాలని వచ్చాను, మా రాజు మీ స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని వినయంతో, సత్యవాక్పాలనతో, తనకున్నటువంటి పాండిత్యంతో, శాంత లక్షణాలతో మాట్లాడతాడు. అది చూసి రాముడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈయన మామూలు వాడు కాదు, సకల వేదాంగాలు తెలిసినటువంటి వాడు, కాబట్టే ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే లక్షణం పిల్లలు నేర్చుకోవాలి. ఇంటికి చుట్టాలు వస్తే పిల్లలు హాయ్, హలో, అంకుల్, ఆంటీ అంటున్నారు, వెళ్ళి వాళ్ళ రూమ్లో కూర్చుంటున్నారు, ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. బాగున్నారా, మీరెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఏం చదువుతున్నారు, జరగటం లేదు. కాబట్టి హనుమంతుడి పాత్ర ద్వారా ఇవాళ పిల్లలందరూ కూడా ఎట్లా మాట్లాడాలో నేర్చుకోవాలి. పని చేయడం లేదు పిల్లలు, అసలు పనులు వాడికి చేత కాదండి, చెప్పట్లేదు. మా అమ్మాయికి 16 ఏళ్ళు వచ్చాయండి, ఇంకా కూర చేసుకోవడం చేత కాదండి. తల్లి గర్వంగా చెప్తుంది, మహాతల్లి, నాన్న అన్నం రైస్ కుక్కర్లో ఉంది, కడ్డు వేసుకో, కలుపుకొని తిను తల్లి, అయిపోయింది. పెరుగన్నం, కూర చేసుకోవడం నేర్పాలి కదా, తల్లి బాధ్యత కదా. ఎన్ని రోజులు కర్డ్తోనే తింటాం, ఎన్ని రోజులు కర్డ్తో తింటారు. కాబట్టి తల్లి ఎట్లా ఉండాలి, పనులు ఎట్లా చేయాలి, ధర్మం ఎట్లా ఉండాలి, సేవాభావన ఎట్లా ఉండాలి అనేది రామాయణం మనకు నేర్పిస్తుంది. ఒక తల్లి ఎంత గొప్పది అంటే, ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు తయారయ్యాడంటే తల్లి జిజియా మాత ఉన్నది కాబట్టే తయారయ్యాడు. స్వామి వివేకానందుడు అంత గొప్పవాడు ఉన్నాడు, తయారయ్యాడు అంటే మాతా భువనేశ్వరి దేవి ఉన్నది కాబట్టి తయారయ్యారు. కాబట్టి మాతృమూర్తులు ఇళ్లలో సీరియళ్లు చూసుకుంటూ పిల్లల్ని విడిచిపెట్టకుండా పిల్లలను ధర్మం వైపు, నీతి వైపు శక్తివంతులుగా తయారు చేస్తే ఆ ఇల్లు స్వర్గతుల్యంగా మారుతుంది. ఇట్లాంటి ధర్మాలన్నీ మనకు రామాయణంలో కనిపిస్తాయి. అవును, అంత అద్భుతమైన రామాయణం గురించి చెప్తున్నారు. అలాగే రాములోరి కళ్యాణం కూడా భద్రాచలంలో జరుగుతుంది. మనం భద్రాచలం నుంచి ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ ప్రాణ ప్రతిష్ఠాం కరిష్యే. ప్రస్థమాత్రదండలోపరి పద్మం విలిఖ్య తదుపరి కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రమతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాహ్య. ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగం యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం శివః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితరుజం సూత్రవత్యా సమేతం యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్చదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనం చ దుర్బాహం శంఖచక్రగదాధరం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆవాహయామి పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః. తస్మా అరంగమామవో యస్య క్షయా గజిన్వథా. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయం ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాదిరతమనృతాని విశ్వా
रतेन मित्रा वरुणा सचेथे श्रीमते विश्वक्सेनाय नमः वस्त्रयुग्मं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् धारयामि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् श्रीमते विश्वक्सेनाय नमः ऊर्ध्वपुण्ड्रान् धारयामि यज्ञोपवीतम् ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रजमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमते विश्वक्सेनाय नमः यज्ञोपवीतार्थमक्षतान् समर्पयामि दिव्यश्रीचन्दनम् ॐ गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्गरेषिणीम् ईश्वरे एं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् श्रीमते विश्वक्सेनाय नमः दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पम् ॐ आयने ते परायणे दूर्वा आरोहन्तु पुष्पिणीः प्रदाश्च पुण्डरे एकानि समुद्रस्य गृहा इमे श्रीमते विश्वक्सेनाय नमः पुष्पं समर्पयामि धूपम् ॐ हामनन्ताय कालाग्निरूपाय जगद्धूमसुगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा ॐ जितन्ते दक्षिणतो वृषभ एधि हव्यः इन्द्रो जयाति न पराजयाता अधिराजो राजसुराजयाति श्रीमते विश्वक्सेनाय नमः धूपमाग्रापयामि दीपं सन्दर्शयामि वो मुद्दीप्य स्मजातवेदो भग्नन्निररतिं मम पशुश्च मह्यमावह जीवनं च दिशो दश भद्राद्रिराम गोविन्द गोविन्द धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि पुष्पैः अक्षतैश्च पूजयामि ॐ सूत्रवत्या समेताय नमः ॐ सेनेशाय नमः ॐ सर्वपालकाय नमः ॐ विश्वक्सेनाय नमः ॐ चतुर्बाहवे नमः ॐ शङ्खचक्रगदाधराय नमः ॐ शोभनाङ्गाय नमः ॐ जगत्पूज्याय नमः ॐ नेत्रहस्तविराजिताय नमः ॐ पद्मासनसुसंयुक्ताय ॐ नमः किरीटिने नमः ॐ मणिकुण्डलाय नमः ॐ मेघश्यामाय नमः ॐ पीतवाससे नमः ॐ सप्तकाञ्चनभूषणाय नमः ॐ करिवक्त्राय नमः ॐ महाकायाय नमः ॐ निर्विघ्नाय नमः ॐ दैत्यमर्धनाय नमः ॐ विशुद्धात्मने नमः ॐ ब्रह्मज्ञानपरायणाय नमः ॐ सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः ॐ सर्वाभीष्टफलप्रदाय नमः श्रीमते विश्वक्सेनाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि यथा भागशः बहुबीजफले निवेदयामि प्रोक्ष्या परिशिच्या निवेद्या ॐ देवस्य त्वा सविदुः प्रसवेऽस्मिनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्यां निरवपन्गृहाण स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तौ पादौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्णदिव्यमन्त्रपुष्पदक्षिणान् समर्पयामि ॐ विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् अनया ध्यानावाहनादि षोडशोपचार पूजया आवाहितः श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमस्ति भवन्तो महान्तो गृह्णन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु श्रीविश्वक्सेन प्रसादं शिरसा गृह्णन्तु विश्वक्सेन प्रसादं च शिरसा धारयेत् सुधेः सैनिकाधीशमारम्भेति विचक्षणः एवं पूजां समाप्याध यज्ञेनोद्वासनं चरेत् ॐ यज्ञेन यज्ञमगजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः उत्सवे शोभनार्थं च पुनरागमनाय च सर्वेषु कालेषु समस्तदेशेष्वशेषकार्येषु तदेश्वरेश्वरः भगवाननादिर्ममास्तु माङ्गल्यभिवृद्धये हरिः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः जयो भूतिर्भुवानेतिर्मतिर्मम अनन्याश्चिन्तयन्तो माय्ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् स्मृते सकलकल्याणभाजनं यत्र जागते पुरुषस्तं व्रज नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् तेषां हृदस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः तेषामिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి ఆపదాం आपदाम् అపహర్తారం अपहर्तारं దాతారం दातारं సర్వసంపదాం सर्वसम्पदां లోకాభిరామం लोकाभिरामं శ్రీరామం श्रीरामं భూయో భూయో भूयो भूयो నమామ్యహం नमाम्यहम् రత్నాని నిక్షిప్య ఓం కాండాత్ కాండాత్ ప్రరోహంతే పరుషః పరుషః పరే ఏవానో దూర్వే प्रतनुसहस्रेण शतेन च యాః ఫలినీరితి నారికేళ ఫలం నిక్షిప్య याः फलिनेर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुम्भसः తస్మిన్ ఓం పంపద్మాయై నమః
ఓం యువాసువాసాః పరివీత ఆగాత్సముశ్రేయాన్ భవతి జాయమానః తంధేరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః తస్మిన్ ఓం పద్మాయై నమః ఇది పద్మపీఠం ధ్యాత్వా పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినం పుండరీకాక్షమావాహ్య ఓం 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 పరమధామావస్థితమనుగ్రహకాం యయుజితావతార ఇహాభిమతమంత్రసిద్ధితమంత్రశరీర ఓం నమో నమః జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజా కలసరక్షణార్థం శ్రీ సుదర్శనమావాహయామి ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుం ఫట్ నమః ఓం ఆచక్రాయ స్వాహా హృదయాయ నమః ఓం చక్రాయ స్వాహా శిరసే స్వాహా ఓం సుచక్రాయ స్వాహా శిఖాయే వషడ్ ఓం చక్రాయ స్వాహా కవచాయ ఓం జ్వాలాచక్రాయ స్వాహా నేత్రాభ్యాం వౌషడ్ ఓం సుదర్శనచక్రాయ స్వాహా అస్త్రాయ ఫట్ కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ గదా పద్మ పాదాగ్రే గరుడ ముద్రాంశ్చ ప్రదర్శ్య ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శ్రీ చందనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమా ఘ్రాపయామి ఓం హామనంతాయ కాలాగ్నిరూపాక జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా దీపం చ సందర్శయామి ఓం ఉద్దీప్య స్వజాతవేదో పఘ్నం నిరరతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే రాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసే భక్త రామదాస వరద గోవింద గోవింద ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః విక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః ఓం శ్రీ సుదర్శనాయ నమః ఓం సహస్రారాయ నమః ఓం హేతిరాజాయ నమః ఓం మహాసుదర్శన చక్రాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి యథా భాగశః నివేదయామి ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య ఓం దేవస్య త్వా సవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం నిరవపన్ గృహాణ స్వాహా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి తరాపోసనం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి నారాయణాయ విద్మహే మనం ఇందాక మాట్లాడుతున్నాం, మీరు చెప్తున్నారు అమ్మ పాత్ర గురించి, అది కొంచెం అది కంటిన్యూ చేస్తారా? ఓకే, తప్పకుండా తప్పకుండా అండి. అంటే ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు తయారయ్యాడు అంటే తల్లి ఉంది కాబట్టి ఏ ఇంట్లో తల్లి అయితే తమ తర్వాత తరాన్ని అత్యద్భుతమైనటువంటి నైతిక విలువలతో పెంపొందిస్తుందో యువత అద్భుతంగా తయారవుతారు. కాబట్టి ఇల్లు సంస్కారానికి ప్రాతిపదిక. ఆ సంస్కారం ఎక్కడ ప్రారంభం కావాలి అంటే తల్లి నుండి ప్రారంభం కావాలి. కాబట్టి మాతృమూర్తులందరూ కూడా ఈ రామతత్వాన్ని ఆవాహన చేసుకునే ముందు తమ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను అద్భుతమైనటువంటి రాముడిగానో కృష్ణుడిగానో లేకపోతే ఒక అన్నమయ్యగానో ఒక త్యాగరాజుగానో లేకపోతే ఒక అబ్దుల్ కలాం గానో తయారు చేసేటటువంటి వాళ్ళు కావాలి. ఛత్రపతి శివాజీల్ని తయారు చేయాలి. ఇవాళ తల్లి ఏం చేస్తున్నది, 2 బాక్సులు స్నాక్స్ పెడుతూ, నీకే స్నాక్స్ పెడుతున్న బిడ్డ నువ్వు ఒక్కడవే తిను, ఎవరికి పెట్టకు అని చెప్తుంది. ఇతడికి ఇచ్చి తినమైనటువంటి సంస్కృతి నేర్పాలి వాళ్ళు. కాబట్టి మా ఇల్లే సంస్కారం. చిన్నప్పటి నుంచి మనకు రెయిన్ గో అవే బాబా బ్లాక్ షీపులు నేర్పిస్తే వీళ్ళు గొర్రెలే తయారవుతారు. కాబట్టి దేశ ధర్మానికి సంబంధించినవి, దేశభక్తికి సంబంధించినవి, వీరుల గాథలు నూరిపోయేటువంటి బాధ్యత ఇవాళ తల్లుల మీద ఉంది. కాబట్టి తల్లులు కనుక అద్భుతంగా ఉంటే పిల్లలు గొర్రెలుగా మారరు. కాబట్టి ఇవాళ ఏంటి గొర్రె ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, సింహంలాగా మనం తయారు చేయాలి తర్వాత తరాన్ని. ఎవరికి భయపడనటువంటి ఆత్మస్థైర్యాన్ని నూరిపోయాలి వాళ్ళ పిల్లలకి. తలను దించిన గొర్రెను మాత్రమే బలిగా ఇత్తురు భారీగా జనమే, తలను దించిన గొర్రెను మాత్రమే బలిగా ఇత్తురు భారీగా జనమే, గర్జన చేసే సింహం చూస్తే జంకిపోదురోయ్ భారతీయుడా. ఎవరిని బలిస్తున్నాం మనం? జాతరల దగ్గర, గుళ్ళ దగ్గర, ఉత్సవాల దగ్గర. తల దించుకుంది కాబట్టి గొర్రెనిస్తుంది. మన పిల్లల్ని వాళ్ళ గొర్రెలుగా తయారు చేయకండి, సింహాలుగా తయారు చేయండి. అది నిజమైనటువంటి రామతత్వ ఆవాహన అక్కడ జరుగుతుంది.
కాబట్టి తల్లి సంస్కారానికి ప్రాతిపదిక, కుటుంబానికి ప్రాతిపదిక. కాబట్టి ఇవాళ మనమందరం ఇంత గొప్పవాళ్ళుగా తయారయ్యాము అంటే మన మాతృమూర్తులు అలా తీర్చిదిద్దారు కాబట్టి ఈ తరం ముందు తరం ఇలా తయారైంది. కాబట్టి తర్వాత తరం యొక్క బాధ్యత తల్లి మీద ఉంది అని గుర్తు చేయడానికి ఆ చాలా నిజంగా అద్భుతంగా చెప్పారు. అలాగే రామాయణం అంటే రాములవారి గురించి చెప్పుకుంటాం, అలాగే లక్ష్మణుడి గురించి లేకుండా అసలు రామాయణం అది ఇది అవ్వదు. గొప్ప ప్రశ్న. సో ఒకసారి లక్ష్మణ స్వామి గురించి, లక్ష్మణుల గురించి చెప్పారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు తోడు నీడలు. ఇవాళ ఏ ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమ ఇద్దరు కొడుకులు గనుక ఇంట్లో ఉంటే ఎట్లా ఉండాలని కోరుకుంటారు అంటే రామ లక్ష్మణులాగే ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా. మొల్ల రామాయణంలో ఒక గొప్ప పద్యం చెప్తుంది. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, చక్కని పీన వక్షంబువాడు, తిన్న నౌకను పట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభిస్వనము వాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెకాడు. మొత్తం రాముడి గుణాలు చెప్పింది. చెప్పి ఇవన్నీ గుణాలు ఉన్నాయి, సౌమిత్రి బంగారు వన్నెకాడు. ఒక్క రంగు తప్పితే మిగతా గుణాలన్నీ సేమ్ టు సేమ్. రాముడిలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో లక్ష్మణుడిలో కూడా అవన్నీ ఉన్నాయి అని అంటారు. లక్ష్మణుడు అంత గొప్పవాడు. సుగ్రీవుడు సీతాపహరణం జరిగిన తర్వాత రావణుడు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు నగల మూటను సీతమ్మ వారి కిందికి విడిచిపెడితే ఆ మూట సుగ్రీవుడికి దొరికినప్పుడు సుగ్రీవుడు తీసుకొచ్చి రామలక్ష్మణులకు అందజేసినప్పుడు అక్కడ ఒక గొప్ప శ్లోకం చెప్తాడు వాల్మీకి. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. నగలు చూపించి లక్ష్మణ ఇందులో మీ వదిన నగలు ఏమైనా ఉన్నాయో గుర్తుపట్టు అంటాడు. అప్పుడు నాకు సీతాదేవి పెట్టుకునేటటువంటి కేయూరాలు భుజకలికి ధరించేటటువంటి ఆభరణాలు నాకు తెలియదన్నా, నేను రోజు పాదాలకు నమస్కారం చేస్తాను, అమ్మవారు పెట్టుకునేటటువంటి నూపురాలు పాద ఆభరణాలు ఇవే అని గుర్తుపడతాడు. అంటే లక్ష్మణుడు సీతను తల్లిలాగా భావించిన వాడు, నిత్యం పాద నమస్కారం చేసినటువంటి వాడు అని అర్థం. ఎంత గొప్ప భావన. అంటే లక్ష్మణుడి పాత్ర ద్వారా ప్రతి ఇంట్లో ఒక ఉత్తమమైన మరిది ఎట్లా ఉండాలో కూడా చెప్పబడింది. అది లక్ష్మణుడి యొక్క పాత్ర, అది లక్ష్మణుడి యొక్క గొప్పతనం. అవును, ఆయన గురించి ఇంకా రాముడితో సమానమైన లక్షణాలు కలిగి ఉన్నవాడు అని మీరు చెప్పారు ఆల్రెడీ. అవునండి. అలాగే రామాయణ విశిష్టత గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక్కటి కాదు, అంటే ఇది ఒక నాలెడ్జ్ పిల్లర్గా యూజ్ అవుతోంది, స్ట్రాంగ్గా ఉండేలాగా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో నుంచి తల్లులు నేర్చుకొని వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా తయారు చేయొచ్చు చెప్పారు. అలాగే రాముడు అందరికీ రోల్ మోడల్ అనేది మీ మాటలో స్పష్టమవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా ఈ రాముల వారి గురించి, ఈరోజు జరుగుతున్న రాములవారి కళ్యాణం గురించి, రామతత్వం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? రాముణ్ణి ఆవాహన చేసుకోవడం అంటే గుడికి వెళ్ళి నమస్కారం పెట్టి తీర్థ ప్రసాదాలు బెల్లం పానకం వడపప్పు తినడం కాదు. రామతత్వాన్ని ఆవాహన చేసుకోవాలి. గురువుల్ని ఎట్లా గౌరవించాడు, కుటుంబీకులను ఎట్లా గౌరవించాడు, తండ్రి మాటని ఎట్లా తలదాల్చాడు, కేవలం పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి నార చీరలు ధరించి అడవికి వెళ్ళాడు. ఈ తత్వం రావాలి. ఇది సాత్వికమైన లక్షణాలే కాదు, అవసరమైతే శత్రువును చీల్చి చెండాడగలిగినటువంటి నైపుణ్యం కూడా ఇవాళ యువత నేర్చుకోవాలి. అది కూడా రామతత్వమే. ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మ ప్రతిష్ట కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం అద్భుతమైనటువంటి సాహస కార్యాలు చెయ్యడం కూడా రామతత్వమే. అది కూడా ఇవాళ యువత నేర్చుకోవాలి. అంటే ఒకవైపు సాత్విక గుణం కలిగి ఉండాలి, మరొక వైపు ధర్మాన్ని పరిరక్షించడానికి అడుగు వెనుకంజ వెయ్యనటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉండాలి. హనుమంతుడి లాంటి కొత్త తరాన్ని ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి. ఒక సేవా భావనతో నలుగురితో కలిసిమెలిసి వెళ్ళాలి, వ్యూహరచన చేసుకోగలగాలి. అంటే ఒక శాంతి సామ్రాజ్య స్థాపన కోసం కావచ్చు, లేకపోతే అత్యుత్తమమైన ధర్మపాలన ప్రతిష్ట కోసం కావచ్చు, రాముడు ఎట్లాగైతే తన యొక్క మేధస్సును ఉపయోగించాడో, మేధాశక్తిని ఉపయోగించాడో, అట్లా ఇవాళ యువత ఆ రామతత్వాన్ని జీర్ణం చేసుకున్నప్పుడే ఈ శ్రీరామనవమికి సార్థకత చేకూరినట్టు లెక్క. ఆ దిశగా మనమందరం అడుగు వేయాలని టీ న్యూస్ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ, చిట్ట చివరగా భండన భీముడార్తజన బాంధవుడు
ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికాడాండ నినదమ్ములజాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ అవధానులు గారు. రామనవమి రోజు రామతత్వం గురించి అద్భుతంగా చెప్పారు. అంటే ఇలా అని చెప్పలేము, ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా చూసిన వాళ్ళకి రామాయణంలో ఉన్న మంచి ఏంటి, మనం ఏమేమి విషయాలు తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.